ట్రంప్ అధికారం ఎప్పుడు చేపడతాడా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న వాళ్ళలో భారతీయుడైన నేను కూడా ఒకడిని. ఎందుకయ్యా అంటే తను ఇచ్చిన హామీ నాకు బాగా నచ్చింది. ఏంటది? 1,10,00,000 మంది శరణార్థుల పేరుతో వచ్చి అమెరికా యొక్క స్వప్నాన్ని భంగం కలిగిస్తూ, అమెరికా యొక్క ప్రజలకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కరువు చేస్తూ, తము బ్రతుకుతూ వీళ్ళని బ్రతకనివ్వకుండా చేస్తున్నటువంటి వైనం మీద వాళ్ళని బలవంతంగా తిప్పి పంపిస్తాం, అవసరమైతే ఎమర్జెన్సీ పెట్టి మరి తిప్పి పంపిస్తామని ప్రకటించారు ట్రంప్. అందుకు అనుగుణంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అది అసలు మన దేశంలో కావాలి. కనీసం మన దేశంలో ఒక 5-6 కోట్లకు పైగా ఇట్లాంటి శరణార్థుల పేరుతో వచ్చి చివరికి ఇక్కడ ఓటర్ ఐడీలు ఆధార్ కార్డులు కూడా తయారు చేసేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఓటు హక్కులు వాడేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల ప్రయోజనాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని విదేశాలు మళ్ళీ వెనక్కి పంపించడానికి, అది బర్మాలియాస్, మయన్మారా, పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, శ్రీలంక, ఇట్లాగా ఆయా దేశాలకు పంపించాలి అంటే ఎన్ఆర్సి ఏదైతే నాన్ రెసిడెంట్స్ని పంపించేటటువంటి దానికి సంబంధించి అంతర్జాతీయ చట్టాలను అడ్డం పెట్టి ఆపుతున్నారు. ఇప్పుడు ట్రంప్ అమలు చేస్తే అమెరికాని అమలు చేశాక మనకేం ప్రాబ్లం? మోడీకి పెద్ద గిఫ్ట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళకి కూడా ఎన్ఆర్సీ అమలు చేయొచ్చు, సిఏఏ కూడా అమలు చేయొచ్చు. సిఏఏనేమో ఇతర దేశాల్లో ఉన్న మన వాళ్ళని తెచ్చుకోవడం, ఎన్ఆర్సీనేమో మన దేశంలో కానటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి బతికేస్తున్న వాళ్ళని పంపించేయడం, నిర్మోహమాటంగా చేయొచ్చు. అప్పుడు ఐక్యరాజ్య సమితి కాదు, దాని తాతమ్మ వచ్చినా ఏం చేయలేదు.